నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టకేలకు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ లో భాగంగా కొంతమంది విలేకరులను పెట్టుకొని ఆయనకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగిపించుకున్నాడు అనమాట. దాంట్లో ఏ మేరకు నిజాలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ గా అడ్రస్ చేశారా, అసలు దాంట్లో లోటుపాట్లేంది ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వ్యవస్థ ఫెయిల్ కాదు, వాలంటీర్ వ్యవస్థను తీసేయడం, పొలిటికల్ గవర్నెన్స్ తీసుకుని రావడం. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థని తీసేసినారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బాధపడుతున్నారు. అందులో భాగంగా పొలిటికల్ వ్యవస్థ అంటే పొలిటికల్ గవర్నెన్స్ తీసుకొచ్చారు కదా అని చెప్పి ఆయన మరో విధంగా బాధ వ్యక్తం పరుస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఒకటి చెప్తున్నా, ఎక్కడైనా సరే ప్రతి నెల పెన్షన్ కార్యక్రమంలో కానీ, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి శాఖకు సంబంధించి సీసీ రోడ్ల వ్యవహారం కానీ, లేదా పల్లి పండుగకు సంబంధించినటువంటి ఆ నిధులు కానీ, ప్రతి ఒక్క విషయంలో కూడా లోకల్ ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అవ్వాల్సిందే, ప్రతి ఒక్క ప్రజల సమస్యలు తెలుసుకోవాల్సిందే. అదిగాక మొన్నటికి మొన్న తల్లికి వందనం అనే కార్యక్రమం ఇచ్చారు. అదిగాక సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అన్నదాత సుఖీభవ అనే విషయానికి కావచ్చు, ఏదైనా సరే ఎమ్మెల్యేనే అతను ప్రతి ఇంటి వరకు చేరితే కానీ అందరికీ ఆ పథకాలు అందినాయా లేదా మనకు తెలియనటువంటి విషయము. కాబట్టి నిరంతరం ప్రజల్లో ఉండండి అని చెప్పి ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కూటమి పార్టీల్లో ఉన్నటువంటి ప్రభుత్వము ఈ యొక్క వ్యవహారానికి నాంది పలికింది. దాంట్లో తప్పే ఉన్నది. అందులో భాగంగా మనం చూస్తే నెల్లూరు జిల్లా వాళ్ళు టాప్లో ఉన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనే ఎమ్మెల్యే ఏకంగా 1,00,000 కుటుంబాలని చేరుకున్నారు. అమ్మా, మీ కుటుంబానికి తల్లికి వందనం అందిందా లేదా, మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నారు, ఏంది గవర్నమెంట్ నుంచి ఏమన్నా డబ్బులు కావాల్సి వస్తుందా, మీ కుటుంబంలో ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అని వాళ్ళ ఇంటికి పోతే కదా తెలిసేది. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రైవేట్ వ్యవస్థ ఏది వాలంటీర్లకు సంబంధించి ఆయన పెట్టుకున్నటువంటి ప్రైవేట్ వ్యవస్థ ఏం చేసేది, గతంలో ఆడపాడప మంచి పనులు చేసేది కాదనట్ల. కానీ ఎలక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు మనకు క్లారిటీగా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారే వాలంటీర్లకి వాళ్ళ కళ్ళల్లో తూట్లు పొడిచాడు. ఏమని చేశాడంటే ప్రతి సంవత్సరం జీవో వదులుతూ ఉన్నాడు. ఆఖరి సంవత్సరం అంటే ఎలక్షన్ సంబంధించినటువంటి ఆ సంవత్సరంలో జీవో వదల్లా. తద్వారా ఏమైందంటే 1,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి డబ్బులు అందలా, కానీ వాళ్ళకంటూ ప్రతి నెల 5,000 చేరేటి. ఏంది ఒక లాజిక్ ఏంటంటే ఈ యొక్క గ్రామ వాలంటీర్ని ఎలక్షన్లో తృప్తిగా వాడుకున్నారు. అందరికీ తెలుసు ఆ విషయం. అప్పుడే కన్నా జీవో ప్రకారం వదిలి గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఖజానా నుంచి కన్నా గ్రామ వాలంటీర్లు కన్నా డబ్బులు వచ్చినంటే వీళ్ళు ఎలక్షన్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేరు, వైసీపీ తరపున వాళ్ళు మాట్లాడలేరు, వైసీపీ తరపున ఎవరినైనా జనాల్ని మొబిలైజ్ చేయలేరు. ఇలాంటి బేసిక్ లాజిక్లు ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి గ్రామ వాలంటీర్ని తృప్తిగా వాడేసుకుందామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కామ్కి నాంది పలికినారు. దాదాపు 1,000 కోట్ల స్కామ్. ఎక్కడి నుంచి వచ్చింది ఆ 1,000 కోట్ల రూపాయల డబ్బు, అది ఏ ఖజానా నుంచి వచ్చిందంటే ఈ రోజుకి అర్థం కానటువంటి విషయం. అలా చేసినాడు జగన్మోహన్ రెడ్డి. అంటే క్లియర్ కట్గా వాలంటీర్ అనే వ్యవస్థని ఈయన ప్రైవేట్ సైన్యంగా వాడుకొని వైసీపీ వారిని పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఏమైంది, గ్రామ వాలంటీర్లు అనే వ్యవస్థ పాపం దగ్గరలో అంటే ఒక సంవత్సరం అయినా మీకు జీతాలు పెంచుతామని చెప్పి కనీసం ఒక 10,000 రూపాయలు జీతం చేయకపోగా నెలకు 5,000 రూపాయలు ఇచ్చుకుంటూ వచ్చి ఏం పాపం వాళ్ళు గ్రామ వాలంటీర్లు ఏం చేశారు, ప్రతి ఇంటికి తిరగడం వల్ల తప్ప ఇంటికి తిరిగినప్పుడు ఏమైంది, వాళ్ళకి సంబంధించినటువంటి పెట్రోల్ కావచ్చు, లేకుంటే బైకులు ఈఎంఐ కావచ్చు, నెల వాళ్ళు కట్టుకోవడానికి ఇబ్బందులు పడినారు. ఎందుకంటే ఇంకొచ్చే సంవత్సరం జీతం పెంచుతాం, ఇంకొచ్చే సంవత్సరం జీతం పెంచుతాం అని చెప్పి వాళ్ళకున్నటువంటి కొద్దిపాటి పార్టీ అభిమానాన్ని పూర్తిగా వాడేసుకున్నావు. దాన్ని అంటే వాలంటీర్లే పూర్తిగా ఎక్స్ప్లాయిట్ చేసేసావు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఏమైనా గ్రామ వాలంటీర్లే అనుకుంటున్నారు. ఇవాళ అది ఎవరు కాదన లేనటువంటి విషయం. అటువంటి గ్రామ వాలంటీర్ల గురించి ఈయన ముసలి కన్నీరు గారుస్తున్నారు. ఇవాళ ఎన్నికల హామీలను ఈయన తూట్లు పొడచడం, ఎన్నికల హామీల్లో ఏదైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చే ముందు ఆ కూటమి పార్టీలు ఇచ్చాయో హామీలు, వాటికి తూట్లు పొడుస్తున్నారంట. సూపర్ 6 పథకాల్లో దాదాపు 5 పథకాలు తృప్తిగా ప్రజలకు అందుతానే ఉన్నాయి. అందరికీ తెలిసి ఇది ఓపెన్ లాజిక్. ప్రతి ఒక్క పథకం కూడా ఇంక ఎక్కడ తూట్లు పొడిచారో ప్రభుత్వం ఫామ్ చేసి కేవలం 16 నెలలైంది. ఈ 16 నెలల్లోనే వాళ్ళు అంత మాటలు పెట్టుకుంటే మెగా డిఎస్సి ఇస్తాను, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వదులుతాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ ఎవరు ప్రశ్నించకపోగా ఒక విడ్డూరం ఏంటంటే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో పర్యటన చేస్తే అంట 16,800 పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చారు. ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ఎవరికైతే ఉద్యోగాలు రాలేదో వాళ్ళు పోయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 2-3 పేపర్లు ఇచ్చి సార్ మా పరిస్థితి ఏందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్నారు. ఇంతకంటే హాస్యాస్పదము జోక్ ఆఫ్ ద మిలీనియం ఏది ఉండదు. గతంలో 5 ఏళ్లలో 7 ఉద్యోగాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం
ఒక డిఎస్సి ఉద్యోగం ఉన్న వదిలినాడా, లేదా జాబ్ క్యాలెండర్ అన్నాడు ఒక్కసారి వదిలినాడా? దానికి సమాధానాలు ఉండవు. కేవలం పార్టీ పైన అభిమానము. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక తెలియని యావ. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసే వారి సంఖ్యలో చదువుకున్న వాళ్ళు కూడా అర్రాకొర్రా ఉన్నారు. అది చాలా తప్పు. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఆధారంగా నేనైతే విన్నవించుకుంటున్నా, ఎవరు మంచి చేశారు, ఎవరు జాబులు వదులుతున్నారు. ఒక పక్క నారా లోకేష్ గారు ఏమో ఇవాళ ఆస్ట్రేలియాలో ఉన్నారు, ఏపీ సీఎం అయితే ఇంకా దుబాయ్లో ఉన్నారు. మా రాష్ట్రానికి రండి, ఇంకొచ్చే నెలలో 14-15 తారీఖుల్లో ఈ యొక్క బిజినెస్ సమ్మిట్ జరుగుతుంది, అక్కడికి వచ్చి మీ యొక్క పార్ట్నర్షిప్లో మాకు పెట్టుబడులు తీసుకురండి అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. మొన్న గూగుల్ కంపెనీ వచ్చింది, ఆ మధ్య టీసీఎస్, అంతకుముందు కాగ్నిజెంట్, ఇంకా ఆర్సిఎల్ఆర్ మెటల్ అయితే 1,33,000 కోట్ల పైచిలుకు పెట్టుబడులు. ఇదంతా ఎందుకు అంటే వచ్చిన ఒక 2 ఏళ్ల లోపే, అంటే 1 సంవత్సరం 6 నెలల లోపే ఏమవుతుంది, ఈ మేరకు పెట్టుబడులు 10 లక్షల కోట్ల పైన పెట్టుబడులు తీసుకొచ్చినారు. ఇంకా 7-8 నెలలు దాటితే 20 లక్షల కోట్లు ఖచ్చితంగా టచ్ అవుతుంది. ఈ పెట్టుబడుల యొక్క వరద ఆంధ్ర రాష్ట్రానికి పడుతుంది. ఇవాళ 3 ఏళ్ళు ఓపిక ఉంటే 100% ఆంధ్ర రాష్ట్రం యొక్క ఖజానా నిండుతుంది. అంటే ఈ 3 లక్షల కోట్ల పై చిలుకున్నటువంటి మన ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ ఏకంగా 5 లక్షల కోట్లైనా చేరుతుంది. దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ రకాన్ని వీళ్ళు నిరంతరం కష్టపడతా ఉంటే వాళ్ళ గవర్నెన్స్ బాగాలేదు, ఎన్నికల హామీలు తూట్లు. అంటే మీరు ఏం చెప్పారు సార్, ఎన్నికలకి వచ్చినప్పుడు గతంలో మీరు సీఎం అయ్యే ముందు ఏం చెప్పారు, సంపూర్ణ మద్యపాన నిషేధం అంట. అక్కడ కదా బిస్కెట్ వేసిందా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి? ఎంత పెద్ద బిస్కెట్ అది, సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి ఏకంగా. అంటే గవర్నమెంట్కి అందాల్సినటువంటి డబ్బుని సైడ్ మళ్ళించి ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంట, ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఆ అర్థం కాదు మీ స్కామ్ ఏందా. దానికి మళ్ళీ ఆ సిట్టు ఈ సిట్టు అని చెప్పి అతను తప్పు ఇతను తప్పు అని చర్చలు అనేది బేసిక్ స్థాయిలో కూడా అవసరం లేదు. క్యాష్ ట్రాన్సాక్షన్స్ మీరు పెట్టినప్పుడే మీరు స్కామ్కు పూనుకున్నారని చెప్పి ఆ రోజు నేను చెప్తానే ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ఈయన ఆవతలోళ్ళు ఎన్నికల హామీలు నెరవేర్చలేదు, ఆ హామీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాపోతూ ఉంటే ముసలి కన్నీరు కాచినట్టే ఉండాలి తప్ప మరో విధంగా లేదు. ఈయనకు క్యారెక్టరు క్రెడిబిలిటీ లేదు కాబట్టి రాష్ట్రం ఈ రోజు అతలాకుతలమైన పరిస్థితిలో ఉంది. రాష్ట్రం అతలాకుతలం ఏంటంటే ఎక్కడైందో అది క్యారెక్టరు క్రెడిబిలిటీ అంటే ఎక్కడైతే బాబు గారు గతంలో ఎక్కడైతే ప్రత్యేక హోదా కోసము బీజేపీతో ఉన్నటువంటి బాబు గారు, అంటే ఈ వాళ్ళ ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళు వీళ్ళు ఇటువంటి చేసే ట్రాపుల్లో పడిపోయి ఆ రోజు ఏమైంది, ప్రత్యేక హోదా కోసం ఆ రోజు ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చారు. అక్కడ జరిగింది ఫైనల్ మిస్టేక్. లేకుండా ఉంటే గడిచినటువంటి 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యి ఉండేవాళ్ళే కాదు. అది అందరికీ తెలిసినటువంటి విషయం. ఏది ఏమైనా కూడా కేంద్రం మెడలు ఉంచుతాను, ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పినటువంటి మాట తప్పను మడమ తిప్పను అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏడ తీసుకొచ్చారు ప్రత్యేక హోదా కనపడలేదే. అది క్రెడిబిలిటీ. అదేదో అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు 2-3 పదాలు, మాట నిలబెట్టుకుంటే క్రెడిబిలిటీ ఉండేదే. అలా జరగల సార్. మీరు ఏదన్నా బాగా చేసినంటే పక్కన వాళ్ళు అనాలా. సో ఏది ఏమైనా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఆంధ్ర రాష్ట్రం కోసం పరితపిస్తూనే ఉన్నారు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీటింగ్ పెట్టిన ప్రతిసారి ముసలోడంట, వయసు అయిపోయిందంట, ఇలా పాతకాల ముసలోళ్ళు మాదిర చాదస్తంగా మాట్లాడటం తప్ప నిజంగా సబ్జెక్ట్ ఉంటే పలానాది అనేది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేనటువంటి తత్వం అయింది. కనీసం సబ్జెక్ట్ లేదు. ఈ పబ్లిక్లో డిబేట్కి రమ్మన్నా కూడా రాలేడు. ఏది నారా చంద్రబాబు నాయుడు గారే ఛాలెంజ్ చేసి డిబేట్కి రాన్నా కూడా రాలేదు. డిబేట్ ఎందుకు లేని అంత సమర్థత ఉంటే అసెంబ్లీకే బావచ్చు కదా అని అడుగుతున్నా. అసెంబ్లీకి పోతే మీరు అనేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఏదో అంటున్నారు కదా, ఆనే కడిగిపారేయండి. ఏంది ఇది, ప్రజలకు పలాంది అందలేదు మీరేమో ఇచ్చినామంటున్నారు, ఏంది కథ అని చెప్పి అడగండి. అలా ఉండదు. అన్ని అబద్ధాలు చెప్తానే ఉండాలా, సపరేట్ ప్రెస్ మీట్లు పెడతానే ఉండాలా. ఇలా వింటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తానే ఉంటారు. ఇది ఇవాల్టి అంశం. మరో విషయంతో మరోసారి మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.